ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమో నారసింహాయ నమో నమః. శ్రీమద్ కేతనే చక్రపాణి భోగేంద్ర భోగం మండల పుణ్యమూర్తి యోగి శాశ్వత శృంగ శభ్య భగవత లక్ష్మీనరసింహ దేవ కర్లంభవం స్వామి భక్త ప్రహ్లాద సమేత నవ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటిది, యావత్ భూమండలంలోనే ఎక్కలేనటువంటిది భక్త ప్రహ్లాద సమేత హిరణ్య సంహార లక్ష్మీ నరసింహస్వామి కదిరి ప్రాంతంలోనే ఉన్నాడు. మరి కదిరి ప్రాంతం అనేటువంటిది గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది. అంటే ఖాద్రి అనేటువంటిది శ్రీవారి యొక్క అంటే శ్రీవారి పాదం మోపిన ఆద్రి అంటే ఖాద్రి అనేటువంటిది అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి చంద్రవృక్షంలో వెలిచినటువంటి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహుడు. మరి వైష్ణవ క్షేత్రాల్లోనే ప్రముఖమైనటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, గొప్ప పేరు కలిగినటువంటిది, గొప్ప ప్రాచుర్యం కలిగినటువంటిది, నాగరికత గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటిది ఖాద్రి క్షేత్రం. మరి ఈ ఖాద్రి క్షేత్రం నందు మరి రేపు ఉదయం మరి వేద పండితులచే స్వామి వైకుంఠం అంటే ఉత్తర వైకుంఠ దర్శనం అనేటువంటిది గొప్ప భాగ్యం. ఆ యొక్క వైకుంఠ దర్శనాన్ని స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి దేశం నలుమూలల నుండి మరి ఎంతోమంది భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మరి తిరుమల తర్వాత అంత గొప్పగా జరిగేటువంటిది కదిరి కూడా ఒకటి. అంటే గొప్ప దేవస్థానాలున్న ఆ గొప్ప దేవస్థానాల్లో మరి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, పరమ పుణ్యధామం ఏదైనా ఉందంటే అది నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. మరి లక్ష్మీ నరసింహస్వామి చూడ్డానికి చాలా అసలు రెండు కళ్ళు కూడా చాలవు, అంత గొప్పగా ఆ స్వామిని కీర్తిస్తారు, అంత గొప్పగా ఆ స్వామిని కొలుస్తారు. మరి ఇటువంటి ఈ క్షేత్రం నందు మనం జన్మించడమే గొప్ప భాగ్యం. మరి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని పోవడం అనేటువంటిది 1000 జన్మాల పుణ్యం అని చెప్తారు పెద్దలంతా కూడా. మరి అదేవిధంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి. మరి ఇక్కడ మనం మరొక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది ఏంటంటే ఏ యొక్క లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మనం చూసినా కూడా స్వామి ఉగ్రం రూపంలో ఉత్సవమూర్తులు అనేటువంటివి మూల విరాట్ ఉగ్ర రూపంలో ఉన్న ఉత్సవమూర్తులు అనేటువంటివి కూడా ఉగ్ర రూపంలో ఉంటాయి. మరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం నందు స్వామివారి యొక్క ఏ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మహావిష్ణు స్వరూపంలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి మహావిష్ణు స్వరూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తారు. అంటే అంత గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో. అంటే ఆ స్వామి యొక్క శాంతిమూర్తిగా మనకి మహావిష్ణు స్వరూపంలో ఏంటంటే ఈ యొక్క క్షేత్రం ముందు వెలిసి ఉన్నటువంటి నరసింహస్వామి శాంతి స్వరూపుడు, అంటే భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి స్వామివారిని కొలిచేటువంటి భక్త ప్రహ్లాదుడు స్వామిని శాంత రూపంలో ఉండాలని, మహావిష్ణు స్వరూపంలో మారాలని ఆ యొక్క భక్త ప్రహ్లాదుడు చేసినటువంటి కృషి హిరణ్య సంహారం తర్వాత స్వామివారి రూపంలో అంటే భక్త ప్రహ్లాద సమేతంగా ఉన్నాడు కాబట్టి స్వామి శాంతి భూతుడుగా శాంతి మోకుడుగా స్వామిని అంతా కూడా కొలుస్తారు. మరి ఇటువంటి క్షేత్రంలో స్వామివారికి మరి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన బ్రహ్మోత్సవాలు అనేటువంటివి జరుగుతాయి, మార్చి ఏప్రిల్లో జరుగుతాయి, మామూలు వస్తుంటాయి. మరి ఆ బ్రహ్మోత్సవాలు అనేటువంటివి తిరుమలలో కూడా 10 రోజులు జరుగుతాయి. కానీ ఖాద్రి క్షేత్రం నందు దాదాపు 15 రోజులు బ్రహ్మోత్సవాలు. అంటే మనకి అంకురార్పణ ప్రారంభమయ్యి మరి స్వామివారి యొక్క కంకణ ధారణ అంటే స్వామివారు మరి తిరుమాడ వీధుల గుండా వెళ్ళి మరి ఏదైతే మన భృగుతీర్థంలో మరి స్వామివారు వసంత వల్లభుడుగా ఆ రోజు వసంత వల్లభుడు అని కొలుస్తారు స్వామివారిని. వసంత వల్లభుడు వసంతాలోత్సవంతో ముగుస్తుంది. అంటే దాదాపు 15 రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ భూమండలంలో ఎక్కలేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో స్వామివారి యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో ఆ ఒక్క మహావిష్ణువే లక్ష్మీ నరసింహుడే మన కళ్ళు కనబడుతున్నాడా అనేటువంటిది అనుభూతి ఇక్కడ దర్శించుకునేటువంటి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. మరి ప్రపంచంలోనే మన దేశంలోనే పెద్ద తేరులలో 3వదిగా గాంచినటువంటి స్వామి మహారథోత్సవం అనేటువంటిది కూడా గొప్పది, మోహిని ఉత్సవంగా. మరి అలాగే అన్ని వాహనాలు స్వామివారు అందరికీ కూడా దర్శనమిస్తారు. మరి దానితో పాటు స్వామివారి యొక్క ముఖ్యమైనటువంటి కైంకర్యాల్లో స్వామివారి యొక్క ఉత్సవాల్లో
మరి ముఖ్య ఘట్టం అనేటువంటిది కూడా మరి ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారి యొక్క ముక్కోటి ఏకాదశి పండుగ అనేటువంటిది జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుండి వేల మంది లక్షల మంది భక్తాదులు స్వామివారిని దర్శనార్థం వస్తారు. దర్శించుకోవడానికి ఆ పుణ్య ఫలం అనేటువంటిది ఆ రోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి సోదరులకి సోదరీమణులకి అందరికి కూడా చాలా కోటి అంటే 1000 జన్మ పుణ్యఫలం ఎంత 1000 జన్మల్లో పుణ్యం ఎంత చేసుకుంటామో అంతే రూపంలో స్వామిని ఆ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు ఒక్కరోజు దర్శించుకుంటే ఆ పుణ్యఫలం వస్తుందని వేద పండితులు చెప్పారు. మరి దాంట్లో భాగంగా ముక్కోటి ఏకాదశి పండగ ఏర్పాట్లు అనేటువంటి ముఖద్వారం అంటే స్వామి ముఖద్వారం నుండి మరి ఎక్కడైతే ముక్కోటి ఏకాదశి దర్శనం వస్తుందో దర్శనం ఇచ్చే ఒక మాడ వీధులు కావచ్చు అంతా కూడా భక్తాదులతో అంతా నిండిపోయి ఉదయం ఏదైతే మంత్రోచ్చారణతో వేద పండుగలతో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క మహోత్సవము స్వామి ఎండింగ్ అంటే సాయంకాలం వరకు కూడా భక్తాదులు ఎవరు వచ్చినా ఎటువంటి సౌకర్యవంతంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యము లభించే విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు అది మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నారా లోకేష్ గారు మరీ ముఖ్యంగా ఎంతో లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతిపాత్రమైనటువంటి చాలా స్వామిని కొలిచేటువంటి తన ఇంటి పండుగగా చేసేటువంటి మన కదిరి శాసనసభ్యులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క పండగ వాతావరణం అనేటువంటిది అంటే భావి తరాలకి ఈ విధంగా చేయాలి, భావి తరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, భావి తరాలకు గుర్తుండిపోవాలనేటువంటి విధంగా ఏర్పాట్లు అనేటువంటివి శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ ఏడాది అనేటువంటిది చాలా భిన్నంగా విభిన్న కోణంలో అంటే ఎక్కడా కూడా సంస్కృతి సాంప్రదాయాలు మరీ ముఖ్యంగా న్యాచురాలిటీ అనేటువంటిది న్యాచురాలిటీ అంటే ప్రకృతి సహసిద్ధంగా లభించేటువంటి మనకి పంట పొలాలు అంటే సంక్రాంతి పంటకు వచ్చేటువంటి పంటలు ఏవైతే వస్తాయో చెరుకు కావచ్చు మనం చూస్తున్న టెంకాయలు కావచ్చు అలాగే ముఖ్యంగా మనకి టెంకాయ చెట్లు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి మన ప్రతి ఒక్క టెంకాయ ఆకులు అనేటువంటివి ప్రతి ఒక్క పుణ్యకార్యానికి మనం వాడతాం ఆ యొక్క ఆకులతో స్వామి అలంకరణ అనేటువంటిది చాలా రెండు కళ్ళు చాలనటువంటిది ఎక్కడ మామిడి తోరణాలతో అలంకరణతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ అంటే మన బెంగళూరు వివిధ దేశాల నుండి వచ్చేటువంటి ఆ పూలతో స్వామిని ఆకృతిని చేసినటువంటి గొప్ప అనుభూతి అనేటువంటిది ప్రతి ఒక్క భక్తాదుడికి కల్పించాలనేటువంటి సంకల్పంతో శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు గౌరవనీయులు కదిరి శాసనసభ్యుల యొక్క సారథ్యంలో ఆయన యొక్క ఆలోచన విధానంతో మన కూటమి ప్రభుత్వం సారథ్యంలో మరి ఏర్పాట్లు అనేటువంటి అత్యంత ఘనంగా అత్యంత శోభతరంగా స్వామివారి యొక్క ఈ యొక్క అలంకరణ అనేటువంటివి చాలా కూడా అంటే ఈ అలంకరణ స్వామి ఎంత పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిదే ఎంత అలంకరణ చేసినా స్వామి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామివారు చిన్న అలంకరణ చేసినా ఒకటే ఉంటాడు పెద్ద అలంకరణ అంటే అలంకరణతోనే అసలు ఇక్కడికి వచ్చేటువంటి వారు మన శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి కోయిల్లో స్వామి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మరి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తాదుడు కూడా స్వామివారిని కొలుస్తూ ప్రకృతి సిద్ధంగా పల్లె వాతావరణంలో దేవస్థానం అనేటువంటిది కుటుంబం మాదిగా దేవస్థానం అనేది మన ఇంటి మాదిగా దేవస్థానం అనేది మన యొక్క అందరూ కూడా సమూహంగా స్వామివారిని దర్శించుకోవడం అనేది గొప్ప భాగ్యము ఆ భాగ్యంతో పాటు ప్రకృతి సిద్ధంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్యుడికి దీంట్లో ఎక్కడా కూడా భేదాలు లేవు అంతా సమానత్వంగా స్వామివారి ముందు అందరూ సమానత్వమే అనేటువంటిది సందేశం అనేటువంటిది గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు సారథ్యంలో మనకి చూపిస్తున్నారు అంటే అందుతుంది మనకి గతంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు కానీ గతంలో కంటే భిన్నంగా అసలు భిన్నాకృతిలో ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి పండుగ ఏదైతే పండుగకు సంక్రాంతికి వచ్చేటువంటి పంటతోనే స్వామివారి యొక్క దర్శన భాగ్యము ఆ యొక్క స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత నరసింహ వసంత వల్లభుడిని దర్శించుకోవడానికి మరి ఈ ఏర్పాట్లు అనేటువంటివి అన్నీ కూడా చేశారు రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఉదయం
ఎన్ని గంటలకి ఉదయం ఎన్ని గంటలకు సమయం ఉదయం 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యము శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి మరి మహావిష్ణు స్వరూప ఉగ్ర నరసింహ భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహ నవలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రాల్లో విశిష్టత కలిగినటువంటిది, ప్రాముఖ్యం కలిగినటువంటిది, గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటిది అన్ని దేవస్థానాలు ఉంటాయి. కానీ నరసింహస్వామి క్షేత్రం అంటే ఖాద్రి క్షేత్రం అంటేనే ఖా అంటే మహావిష్ణువు పాదము, ఆద్రి అంటే కొండ, ఖాద్రి అంటే కదిరి కొండ అని మనమంతా కూడా పిలుస్తాం. ఆ యొక్క నామదానే మన కదిరి ప్రాంతానికి రావడం అంటే స్వామి చంద్ర వృక్షంలో వెలిసినటువంటి మహాత్ముడు స్వామివారు హిరణ్య సంహార కట్ చేయి మళ్ళీ